రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి లగచర్ల ఘటన అంశం చేరింది. బాధితుల కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. లగచర్లలో బలవంతపు భూసేకరణ ఘటనను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. లగచర్లలో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలూకాకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులకు కోరారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లకు బాధితులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి లగచర్ల ఘటన అంశం చేరింది. బాధితుల కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. లగచర్లలో బలవంతపు భూసేకరణ ఘటనను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. లగచర్లలో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలూకాకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, గల్లీ టు ఢిల్లీ చేరుకుంది లగచర్ల ఇన్సిడెంట్. అయితే ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు కూడా ఈ ఇన్సిడెంట్ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శివాని, లగచర్ల బాధితులు గత 2 రోజులుగా కూడా ఢిల్లీ నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్లను కూడా కలిసి లగచర్లలో ముఖ్యంగా గిరిజనులపై, అదేవిధంగా దళితులపై పోలీసులు ఎట్లాంటి దాడులు చేశారని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆ ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఫిర్యాదు చేసిన తర్వాత నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. పలు అంశాలను కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన దళితులకు, అదేవిధంగా గిరిజనులకు వ్యతిరేకంగా సాగుతుంది, బలవంతపు భూసేకరణ చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా దళితులకైతే అండగా ఉంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దృష్టికి కూడా తీసుకుని వెళ్లాలని చెప్పేసి కూడా లగచర్ల బాధితులందరూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రార్థిస్తా ఉన్నారు ఢిల్లీలో. అదేవిధంగా ఇప్పటివరకైతే అపాయింట్మెంట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయినప్పటికీ రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు మాత్రం ఈ అంశంపై దృష్టి సారించినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి దీని పూర్వాపరాలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి ఒక నివేదికను అయితే అందించారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా మేము ఢిల్లీలోనే ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా భీష్మించి అక్కడనే కూర్చున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అంశాన్ని అదేవిధంగా రాష్ట్రపతికి తీసుకువెళ్తాము. ఏదైతే ఇట్లాంటి దాడులకు పాల్పడినటువంటి అధికారులు, అది ముఖ్యంగా పోలీసులు, వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క దళితులు, అదేవిధంగా గిరిజనులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.